Together, we can conserve energy for a brighter and greener future for the state and nation. ఒక యూనిట్ కరెంట్ అంటే మనకి 100 కేజీలు బొగ్గు కాల్చాలి అంటే దాని నుంచి ఎంత కార్బన్ ఎవాల్వ్ అవుతుంది, మన అట్మాస్ఫియర్ క్లైమేట్ ఎంత పొల్యూట్ అవుతాయి అనేది మనం అందరం కన్సిడర్ చేసుకోవాలి. హాయ్, హలో, వెల్కమ్ టు రచన జర్నలిజం న్యూస్ వ్యూస్. వరల్డ్ ఎనర్జీ కన్జర్వేషన్ డే on December 14th serves as a reminder to adopt eco-friendly habits and make energy conservation an integral part of our lives. Focus now is on ensure sustainable and eco-friendly energy. From this perspective and in the context of sustainability, the world is now emphasizing on green and clean energy. You have the power to save power. On this World Energy Conservation Day, we have with us energy conservation experts to give their views. Energy conservation is not just a necessity, but it's a responsibility for a sustainable development of any state and nation. Being a designated agency, TG REDCO driving initiatives that empower industries, households, and communities to adopt energy efficient practices. From promoting LED street lighting to energy audits, the solar energy adoption under schemes like PM Suryagar and Kusum, our focus is on reducing energy wastage and lowering carbon footprints. I urge every citizen of Telangana to join in this mission by making small changes in daily habits. First thing is switch off appliances when they are not in use, opting for energy efficient devices, exploring renewable energy option. Together we can conserve energy for a brighter and greener future for the state and nation. ఇంధనం అమూల్యమైనది, దానిని కాపాడుకోవటం, భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. మనం చేస్తున్న ఇంధన దుర్వినియోగం వాతావరణంలో విపరీతమైన మార్పులకి దారితీస్తుంది. మనం భావితరాలకి అందించాల్సిన ఇంధన నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇంట్లో చిన్న బల్బు వెలగడం నుంచి అంతరిక్షంలో రాకెట్ పంపించడం వరకు అన్నిటికీ ఇంధనం అవసరం. అంతకుముందు ధనం మూలం ఇదం జగత్ అనేది ఒక నానుడి అయితే, ప్రస్తుతం ఇంధనం మూలం ఇదం జగత్. మన ప్రపంచమంతా ఇంధనం మీద నడుస్తోంది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్న విపరీత మార్పులు, పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతలు, స్థాయికి మించిన వాయు కాలుష్యం, ప్రశ్నార్థకంగా మారుతున్న కొన్ని జీవరాశుల మనుగడ, తరిగిపోతున్న వృక్ష సంపద, ఇవన్నీ మోతాదుని మించిన ఇంధన వినియోగం వల్ల వచ్చిన అనర్థాలే. దీన్ని అరికట్టడానికి అన్ని ప్రపంచ దేశాలు ఎన్నో పాలసీలు తెచ్చాయి, ప్రణాళికలు రచించాయి. మనం ముందు తరాలకి ఒక ఆరోగ్యకరమైన, అందమైన పర్యావరణాన్ని అందించాలంటే మనందరం విద్యుత్తుని, ఇంధనాన్ని ఆదా చేయాలి. మనము తెలంగాణ రాష్ట్రంలో అనేక చర్యలు తీసుకుంటున్నాం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ని అమలు చేయడానికి. డిసెంబర్ 14వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఎనర్జీ కన్జర్వేషన్ వారోత్సవాలు మన రాష్ట్రం అంతటా జరుపుకుంటున్నాం. ఈ వారోత్సవాలు జరుపుకోవడం వల్ల ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అవేర్నెస్ వల్ల ప్రజలందరూ ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఏంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుంటారు. ఇప్పుడు ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే, ఇప్పుడు మనం నార్మల్ ఒక బల్బు వాడతాం ఇంట్లో, ఇన్కాండిసెంట్ ల్యాంప్, అది 60 వాట్లు ఉంటుంది. అదే మనం ఎల్ఈడి బల్బు వాడామనుకోండి, మనము 60 వాట్ల బల్బుతో లభించే వెలుగు మనకి 12 వాట్ల ఎల్ఈడి బల్బుతో లభిస్తుంది. మనం నార్మల్ ఫ్యాన్ మనము బయట చీప్గా దొరుకుతుందనో 1200లో వస్తుందనో ఒక నార్మల్ ఫ్యాన్ తెచ్చుకొని వాడతాం, అది మనకి 60 వాట్ల కరెంట్ తీసుకుంటుంది. అదే మనము బిఎల్డిసి ఫ్యాన్, బ్రష్లెస్ డీసీ ఫ్యాన్ వాడితే మనకి 60 వాట్లు కాస్త 25 వాట్లకు వస్తుంది. అంటే దాదాపు 45 వాట్ల డిఫరెన్స్ వస్తుంది. సో మనకి ఒక సంవత్సరం, 1.5 సంవత్సరంలోనే ఈ గ్యాప్ ఏదైతే అమౌంట్ అనేది ఉంటుందో మనకి కవర్ అయిపోతుంది. గృహోపకరణాల విషయాల్లో మనం ఇది పాటించవచ్చు. మనం ఫ్రిడ్జ్ తలుపు తీసుకేసి మర్చిపోయి పని చేసుకుంటుంటాం, టీవీ ఆన్ చేసి బెడ్రూమ్లోకి వెళ్తాం, మనం వచ్చేటప్పుడు లైట్లు ఆఫ్ చేయం, మనం ఫ్యాన్లు ఆఫ్ చేయం. ఇది మనకి కొంచెమే కనిపించవచ్చు, ఎంత కరెంటు కాలుతుంది, ఒక 5 యూనిట్లు 6 యూనిట్లు కరెంటు కాలుతుంది అనుకోవచ్చు. కానీ మన లెక్కల ప్రకారం ఒక యూనిట్ కరెంట్ అంటే మనకి 100 కేజీలు బొగ్గు కాల్చాలి అంటే దాని నుంచి ఎంత కార్బన్ ఎవాల్వ్ అవుతుంది, మన అట్మాస్ఫియర్ క్లైమేట్ ఎంత పొల్యూట్ అవుతాయి అనేది మనం అందరం కన్సిడర్ చేసుకోవాలి. ఇంధనం అనేది వాడేటప్పుడు అది నీళ్లు కానీ, పెట్రోల్ కానీ, కరెంట్ కానీ ఏదైనా సరే మనము చూసుకొని ఇది అవసరమా అని జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఒక్కొక్క బిందువు కలిస్తే సింధువు అవుతుంది అంటారు. అంటే
చిన్న చిన్న చుక్కలన్నీ సముద్రం అవుతాయి. అట్లా ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తే మనకి చాలా ఇంధనం ఆదా అవుతుంది. మనం భావితరాలకు కూడా ఇంధనం అందించిన వాళ్ళం అవుతాం. మనము డబ్బు అందించడం అనేది ముఖ్యం కాదు, మన ముందు తరాలకి ఆరోగ్యాన్ని, మంచి పర్యావరణాన్ని అందించడం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఇది గమనించి ఇంధనం వృధా చేయకుండా ఆదా చేస్తారని, సమర్థవంతమైన పరికరాలని వాడతారని కోరుకుంటున్నాను. ఇంధన పొదుపు అన్నటువంటిది మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అత్యవసరమైనటువంటిది. ఎందుకనంటే రోజు రోజుకి మనకి ఇంధన అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనము డిమాండ్ మీట్ అవ్వాలి అని అంటే ఉన్నటువంటి దాంట్లో మనము చాలా పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత కూడాను. ఎందుకనంటే మన రాష్ట్రం బాగుపడాలి, మన దేశం ఇదవ్వాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఇంధన పొదుపు అన్నటువంటిది చాలా అవసరము. బీయింగ్ ఏ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ టీజీ రెడ్కో, తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా కార్యక్రమాలు చేపడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటిది ప్రతి ఒక్కరిని, హౌస్ హోల్డర్స్ని కానీ, ఇండస్ట్రీస్ని కానీ, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ని కానీ, కమ్యూనిటీస్ని కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేపిస్తూ ఉన్నాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎల్ఈడి వాడకాన్ని తీసుకోవటము, అట్లాగనే ఉన్నటువంటి స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ని అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడం జరిగింది. అర్బన్ అండ్ లోకల్ బాడీస్ని చూసుకుంటే మన అందరికీ తెలుసు, ఇంతకుముందు వీధి లైట్లకి అన్నిటికీ కూడా మనం మామూలు నార్మల్ లైట్స్ వాడుతుండేటువంటి వాళ్ళము. ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ని వాడుతూ ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్క దగ్గర రీప్లేస్ చేయడం జరిగింది. కార్పొరేషన్ ద్వారా మనము చర్యలు తీసుకొని ఎల్ఈడి బల్బ్స్ని ఎఫర్డబుల్ ప్రైస్లో, తక్కువ ప్రైస్లో అందరికీ అందేటట్టు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 1 కోటి బల్బుల పైగా మనము ఏది టీజీ రెడ్కో ద్వారా అయితేనేమి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఈఎస్ఎల్ ద్వారా అయితేనేమి, డిస్కమ్స్ ద్వారా అయితేనేమి గృహాలకి అందేటట్టు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ పబ్లిక్, ఏది అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీసే కాకుండా వీటి ద్వారా కూడా చేయడం జరిగింది. అట్లానే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అన్నటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి చాలా ప్రాధాన్యత కూడా ఇస్తుంది. కొత్తగా ఏదన్నా 1000 స్క్వేర్ మీటర్స్ పైన ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈసీబీసీ కోడ్స్ని ఫాలో అవ్వాలి. దాని ద్వారా ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ద్వారా వాళ్ళు సంబంధిత బిల్డింగ్లో వాళ్ళు చాలా ఇంధనాన్ని పొదుపు చేసుకునేటువంటి అవకాశం చాలా ఉంటుంది. మనము ఇంధనాన్ని పొదుపు చేసుకుంటూ ఒక పక్కన తరగని ఇంధన వనరుల్ని ఎఫెక్టివ్గా వాడుకుంటూ ఈ రాష్ట్ర దేశ ప్రగతికి అందరం కలిసికట్టుగా భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం. My name is Akshay. 2024 Energy Conservation Day. Theme is Powering Sustainability, Every Word Counts. This theme emphasizes the critical role of small collective efforts in energy conservation. Hi, my name is Gangotri. At current consumption levels, the world has about only 52 years of natural gas left. So this is the time to conserve energy resources. Hi, my name is Vijender. Save energy, right to make future bright. Use natural light, save electricity. Hi, my name is Monica. In India, the average electricity wastage in household is alarmingly high. Reports suggest that up to 20 to 30% of electricity consumption in a typical Indian home may be going to waste. So, every citizen must switch off electric devices when they are not in use. Energy is the most vital source, save it. Hi, my name is Priyadarshini. It's time to shift to renewable energy resources. Conserve energy. Like, share and subscribe to Rachna Journalism channel.